ఈక్వల్ సౌండ్ కరెస్పాండెన్స్. ఇది కూడా 1:1 లోనే జరుగుతుంది. 1:1 లో అంటే మనం ఒక స్టూడెంట్ ని మన దగ్గరికి పిలుచుకొని ఇక్కడ ఇంగ్లీష్ లో ఉన్నటువంటి లెర్నింగ్ అవుట్కమ్ థర్డ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ చెప్తాము. చిన్న ఇక్కడ మనకి ఈ బాక్స్ లో లెటర్స్ ఉన్నాయి, చూసావా అంటే చూసాను సార్ అంటాడు. ఓకే, అయితే నువ్వు ఏం చేయాలంటే ఆ లెటర్స్ ని ఇప్పుడు కేర్ఫుల్ గా చదువు అని చెప్పాలి. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, అదే సేమ్ సెంటెన్స్ సేమ్ పిక్చర్, లెర్నింగ్ అవుట్కమ్ కూడా ఫస్ట్ లెర్నింగ్ అవుట్కమ్ లో అదే ఉంది, 6th లెర్నింగ్ అవుట్కమ్ లో కూడా అదే ఉండడం లేదు. మళ్ళీ ఎందుకు వచ్చింది? మిస్టేక్ అయితే రాలేదు. అయితే ఫస్ట్ లెర్నింగ్ అవుట్కమ్ లో టీచర్ ఆ సెంటెన్స్ ని చదివితే స్టూడెంట్ ఆ పిక్చర్ ని ఐడెంటిఫై చేయాలి. బట్ 6th లెర్నింగ్ వచ్చేసరికి స్టూడెంటే ఆ సెంటెన్స్ చదవాలి, స్టూడెంటే ఆ పిక్చర్ ని ఐడెంటిఫై. 70 వర్డ్స్ మనకి 8th క్వశ్చన్ కి వచ్చేసరికి 64 వర్డ్స్ ఉండడం జరుగుతుంది. 7th and 8th బోత్ క్వశ్చన్స్ కి మనం 60 seconds లో చదవాల్సి ఉంటది. ఈ 7th and 8th క్వశ్చన్స్ ని మన ఆ 60 seconds 1 minute లో చదవగలుగుతాడా అంటే మనకి ఇచ్చిన లెర్నింగ్ అవుట్కమ్ అలాంటిది. అంటే అక్యురసీగా, స్పీడ్ గా, మీనింగ్ఫుల్ గా, విత్ ఎక్స్ప్రెషన్ చదవాలని చెప్పడం అయితే జరిగింది. దానిలో మనం పారాగ్రాఫ్ కి మనకి నచ్చినటువంటి అంటే 0 నుంచి 3 వరకు గ్రేడ్స్ పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. పారాగ్రాఫ్ అయిపోగానే పారాగ్రాఫ్ ని మంచి చదివినటువంటి పిల్లలకి మనము 8th Bకి వెళ్తాము. పారాగ్రాఫ్ మొత్తానికే చదవలేని పిల్లలకి డైరెక్ట్ 9th క్వశ్చన్ కి వెళ్ళకూడదు. 9th క్వశ్చన్ ఏంటంటే గ్రూప్ యాక్టివిటీ కిందకి వస్తుంది. చూడండి పిల్లలు, పిక్చర్ చూడండి అందరూ. ఓకే, చూసారా? ఓకే, వెరీ గుడ్, చూసాం సార్ అంటారు. ఓకే, ఇక్కడ ఈ పిక్చర్ చూసి మీరు అట్లీస్ట్ 3 సెంటెన్స్ రాయండి రా. ఏం రాయండి? అట్లీస్ట్ 3 సెంటెన్స్. ఎట్లా రాయాలి సార్ అంటే ఎట్లా అంటే నేమింగ్ వర్డ్స్ అంటే ఇక్కడ మనకి గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ ఇట్లా. నెక్స్ట్ యాక్షన్ వర్డ్స్ కూడా రాయొచ్చు అన్న. 3 సెంటెన్స్ ఏమైనా రాయండి. యాక్షన్ వర్డ్స్ రాయొచ్చు, నేమింగ్ వర్డ్స్ రాయొచ్చు, సెంటెన్సెస్